ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? నిజంగా ఇది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అమరావతి అని టీడీపీ అంటుంటే కాదు కాదు విశాఖ అని వైసీపీ అంటుంది. సో ప్రభుత్వం చెబుతున్నట్లుగా కనీసం ఒక్కటంటే ఒక్క ఆఫీస్ అయినా విశాఖకు తరలి వెళ్ళిందా అంటే 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ వెళ్ళలేదు. ఇక్కడే వైసీపీ వాళ్ళ డ్రామా అర్థమవుతుంది. మరి వైసీపీ ఎందుకు 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకుంది? ఇందులో వారికి వచ్చినటువంటి లాభం ఏంటి? రాజధాని కట్టడానికి 5 ఏళ్లు చాలదా అని ప్రశ్నించిన వాళ్ళే కేవలం తరలించడానికి 5 ఏళ్లు తీసుకున్నారంటేనే 3 రాజధానుల వెనక వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనలు అర్థమవుతున్నాయి. మరి ఏపీకి 3 రాజధానుల వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి? రాష్ట్రానికి జరిగినటువంటి తీరని అన్యాయం ఏంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. పుష్కలంగా నీరు, 33,000 ఎకరాల సువిశాల ప్రాంతం, దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, సెల్ఫ్ సస్టైన్ డెవలప్మెంట్ క్యాపిటల్గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇంతకంటే మంచి ప్లానింగ్ ఏముంటుంది? కానీ అలాంటి ప్లానింగ్ మొత్తాన్ని ఒక్క రాత్రిలో సర్వనాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వం. 3 రాజధానులు అంటూ ఒక రాక్షస క్రీడకు ఆజ్యం పోసింది. అభివృద్ధి వికేంద్రీకరణ అని పైకి చెబుతున్నా వైసీపీ టార్గెట్ ఒక్కటే, చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజధాని ప్రజలకు ఉండకూడదు అనేదే వాళ్ళ టార్గెట్. చంద్రబాబుపై కోపం ఉంటే ఇంకో విధంగా తీర్చుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేసేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 6 నెలల్లోనే రాజధానిగా ఉన్న అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని తెరపైకి తీసుకొచ్చింది. పోనీ అదైనా కట్టిందా అంటే అది కూడా లేదు. 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వాటిని పట్టాలెక్కించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎక్కడో ఒక సభ పెట్టి రాబోయే 3 నెలల్లో విశాఖకు తరలి వెళ్తున్నాం అంటూ ఉంటారు. అలా చెప్పి డైలాగు పాతదైపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఎత్తుకున్న కొత్త పాట మాత్రం ఎన్నికల అవ్వగానే విశాఖ నుంచే పాలన చేస్తారు అని. 5 ఏళ్లలో చేయలేని వాడు 5 నెలల్లో ఎలా చేస్తాడు అని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అయినా సరే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనే రీతిలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులపై ఎప్పటికప్పుడు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో తెరపైకి తెచ్చినటువంటి 3 రాజధానుల ఫార్ములాను సమర్థించుకునేందుకు బోస్టన్ గ్రూప్, జిఎస్ రావు కమిటీ నివేదికల్ని తయారు చేయించారు. మండలిలో ఆమోదం పొందకపోయేసరికి ఏకంగా మండలిలో రద్దు చేయాలని కూడా భావించారు. గవర్నర్తో ఎలాగోలా ఆమోద ముద్ర వేయించారు. కానీ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా బూమరాంగ్ అయిపోయింది. ఇప్పటికీ 3 రాజధానులు అమల్లోకి వస్తాయా రావా అంటే ఖచ్చితమైనటువంటి సమాధానం ఎవరి దగ్గర లేదు. రైతులు, విపక్షాలు చివరికి హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్త న్యాయ వివాదంగా మారిపోయింది. చివరికి విచారణ జరిపిన హైకోర్టు అమరావతిని 6 నెలల్లో పూర్తి చేయాలని, రైతులకు పరిహారం కూడా ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. ప్రస్తుతం 3 రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తే ఇక 3 రాజధానులు చేయలేరు, మళ్ళీ 3 రాజధానుల బిల్లు పెట్టే అవకాశమే లేదు. రాజ్యాంగంలో రాజధానులు అనే ప్రస్తావన లేదు కాబట్టి తాను విశాఖ నుంచి పరిపాలన చేస్తానని సొంత నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చేమో, కానీ చట్ట ప్రకారం రాజధానిని మాత్రం మార్చలేరు. ఈ విషయం వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అర్థమైంది. అందుకే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అనే వాదనను వైఎస్ఆర్సీపీ నేతలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటివి రాజకీయ పరంగా వినడానికి బాగుంటాయి, కానీ
పాలనాపరంగా చిక్కులు తలెత్తుతాయన్న వాదన కూడా ఉంది. 3 రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంది. రాజధానుల అంశం తమకు పెద్దగా వర్కౌట్ కాలేదన్న విషయం వైసీపీకి కూడా బాగా అర్థమైంది. అందుకే జగన్ ఏ ఎన్నికల ప్రచారంలోనూ రాజధానుల అంశాన్ని ప్రస్తావించడం లేదంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది వైసీపీ ఇమేజ్ పెంచడం కంటే డ్యామేజ్ చేస్తుందనే విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. 3 రాజధానుల అంశంలో జగన్ ప్రభుత్వం ఆడుతుంది ముమ్మాటికి నాటకాలే. ఎందుకంటే వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనే లేదు. నిజంగా సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి తమ సొంత జిల్లా కడపనే చాలా అభివృద్ధి చేసేవాడు. వైసీపీకి కావాల్సిందల్లా డబ్బు, అధికారం మాత్రమే. అమరావతిలో డబ్బు సంపాదించడం కుదరదు. ఎందుకంటే రాజధానిలో అమ్మాలన్నా కొనాలన్నా కష్టం, ఆక్రమించాలనుకుంటే ఇంకా కష్టం. అందుకే ఆర్టిఫిషియల్ హైప్ సృష్టించడానికి వైజాగ్ను ఎంచుకున్నాడు. అక్కడ అల్టిమేట్గా హైప్ సృష్టించి మొత్తాన్ని కబ్జా చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు మొత్తం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే తలంపే ఉంటే ఈ పాటికి విశాఖలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతకు ముందు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, లూలు మాల్ వంటి సంస్థలే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. పోనీ ఉన్న సంస్థల్ని ఏదైనా బాగు చేస్తున్నారా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్నా కూడా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. మాట్లాడితే విశాఖ కాకుండా జైల్లో కూర్చోవాల్సి వస్తుందన్న విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే తన అవసరాల కోసం, తన బెయిల్ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, యువత భవిష్యత్తును తాకట్టు పెట్టేశాడు. అసలు 3 రాజధానులు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఆంధ్రప్రదేశ్లో అది అసలు వర్కౌటే కాదని ప్రతి ఒక్కరికి తెలిసినా వైసీపీ నేతలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో 3 రాజధానులకు మద్దతుగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరిపోయారు. మరి ఇప్పుడు చెప్పండి 3 రాజధానుల సంగతి. అన్నింటికీ మించి కేంద్రం కూడా అసలు 3 రాజధానులు సాధ్యం కాదని ఏనాడో చెప్పేసింది. అదీ కాక అమరావతే రాజధాని అంటూ నోటిఫై కూడా చేసింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంది. మరి ఈ మోసాన్ని ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారో లేదో వేచి చూడాల్సిందే.